రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 506తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగిన ఆడియన్స్ పోల్ ఏదైతే ఉంది దీనికి సంబంధించి రిజల్ట్ అయితే మీరు చూద్దాం. సో మీరు మీ స్మార్ట్ ఫోన్స్లో కొత్త టెక్నాలజీస్ వచ్చినాయంటే ఇమీడియట్గా దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారా, లేదా కొన్ని రోజులు ఆగి మీరు పర్చేస్ చేస్తారా అని చెప్పి నేను అడిగితే ఎస్ ఇమీడియట్లీ అని కేవలం 11%, లేదు కొన్ని రోజులు ఆగిన తర్వాత మేము పర్చేస్ చేస్తామని చెప్పి 89%. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అదే ప్రిన్సిపల్. ఎందుకంటే ఫామ్ ఫ్యాక్టర్లో ఎక్కడన్నా కొత్తగా చేంజెస్ జరిగినాయి అన్నట్లయితే కనుక అక్కడ మనకి కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిని రిజాల్వ్ చేస్తూ వాటిల్లోనే సరికొత్త సిరీస్ని అయితే కంపెనీస్ తీస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 1, ఫోల్డ్ 2 అలాగే ఫోల్డ్ 3 అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న చూడబోతే అన్ని కంపెనీస్ కూడా రోలబుల్ అలాగే ఫోల్డబుల్ డిస్ప్లేస్ అలాగే కన్వర్టబుల్ డిస్ప్లేస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. నిజంగా అసలు మీకు ఈ కన్వర్టబుల్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయంటే ఫోల్డ్ చేయడం కానీ రోల్ చేయడం కానీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉందా, లేదా ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి ఫ్లాట్ స్క్రీన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్నోస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ రేపు మనకి షామీ నుంచి స్టార్ట్ చేద్దాం. షామీ రెడ్మీ 9 సిరీస్ ఈ నెల 26వ తారీఖు అఫీషియల్గా చైనాలో అయితే రివీల్ చేయబోతున్నారు. సో నోట్ 9 సిరీస్లో ఇవి ఒక సరికొత్త రీడిఫైన్డ్ వర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 9 సిరీస్లో చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో కూడా చాలా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో దీంట్లోనే 5G వేరియంట్తో పాటు 4Gలో కూడా రీడిఫైన్డ్ వర్షన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వైమోలో పోస్ట్ చేసినటువంటి ఈ లాంచ్ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సర్క్యులర్ మాడ్యూల్లో ఉన్నటువంటి కెమెరా సెటప్ మాడ్యూల్ తోటి. దీంట్లో మొదటిగా రెడ్మీ నోట్ 9 ప్రో ఒకటైతే కన్ఫర్మ్, మరొకటి రెడ్మీ నోట్ 9 5G, మరొకటి వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 9 4G. మేబీ ఇది 9T అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కొన్ని న్యూస్ అయితే మన ముందుకు వస్తున్నాయి. సో ఇంతకు ముందులాగా కాకుండా వీళ్ళు క్వైట్ డిఫరెంట్గా ఈసారి మనకి లెఫ్ట్ సైడ్ సిమ్ బాటమ్ అంటే సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి ట్రైన్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే రైట్ సైడ్ వచ్చేటప్పటికే మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొని రావడం మరొక విశేషం. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే రెడ్మీ నోట్ 9 ప్రో 5G వేరియంట్ ఏదైతే ఉందో ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750G ప్రాసెసర్తో రాబోతుందంట. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ స్టాండర్డ్ 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. అవే రెస్ట్ ఆఫ్ ద వాటి అన్నిటిలో అంటే 5Gలోనే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800 సిరీస్ ప్రాసెసర్తో ఒకటి, మరొకటి వచ్చేటప్పటికే మేబీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్తోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్ కూడా అంటే రెడ్మీ నోట్ 9 5Gకి సంబంధించినటువంటి గిగ్బెన్ స్కోర్స్ ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. ఇది సింగిల్ కోర్లో వచ్చేటప్పటికే 645 అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికే 1963గా స్కోర్ చేయటం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి ఈ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఇండియాలోకి ఎప్పుడు తెస్తారు ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇవే రోజు ఇది మనకి మలేషియాకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్లో కూడా మనకు కనపడటం మరొక విశేషం. అంటే బోత్ రెడ్మీ నోట్ 9 ప్రో 5G మరొకటి వచ్చేటప్పటికే పోకో M3. సో మలేషియాలో కూడా సూన్ త్వరలోనే ఈ ఫోన్స్ అనేవి లాంచ్ అవబోతున్నాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకి యాపిల్ నుంచి ఐఫోన్ 12 సిరీస్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక OTA అప్డేట్ని నిన్న అర్ధరాత్రి అఫీషియల్గా కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. చాలామంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. MMSలో SMSలో అలాగే ఆపరేటింగ్ సిస్టంలో కూడా కొన్ని బగ్స్ ఉన్నాయి అండ్ గ్రీన్ టింట్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి మనం ఉన్నాం చూసారా. సో వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటిని కాస్ట్ చేస్తూ వీళ్ళు ఒక OTA అప్డేట్ని అయితే రోల్అవుట్ చేశారు. ఎక్స్క్లూజివ్గా కేవలం ఐఫోన్ 12 సిరీస్ అంటే ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 అలాగే ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్కి మాత్రమే. రెస్ట్ ఆఫ్ ద మొబైల్స్కి అయితే ఈ అప్డేట్ సపోర్ట్ చేయదు. ఒకవేళ మీలో కనుక ఎవరైనా ఐఫోన్ 12 సిరీస్ యూజర్స్ ఉన్నారంటే సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూడు మనకు పోకో నుంచి పోకో M3 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రెండర్ లీక్ అయితే నిన్న రాత్రి బయటికి రావడం జరిగింది. ఇది క్వైట్ సిమిలర్గా ఏదైతే రీసెంట్గా OnePlus కంపెనీ ఎక్స్క్లూజివ్గా చైనాలో లాంచ్ చేసినటువంటి సైబర్ పంక్ ఎడిషన్ చూసారా, సేమ్ అదే డిజైన్ పోలి ఉండడం ఇందులో విశేషం. అంటే పెద్ద బాక్స్, ఇంకా చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ డిజైన్తో ఆల్రెడీ నోకియా N95 కాదు ఐ థింక్ N సిరీస్లోనే ఒక మొబైల్ ఫోన్ ఉండేది. సేమ్ అదే విధమైనటువంటి డిజైన్ అయితే నాకు ఇందులో కనపడ్డది. సో రేర్ ట్రిపుల్ కెమెరా, అది కూడా పెద్ద మాడ్యూల్ తోటి కెమెరా మాడ్యూల్ తోటి పోకో అని చెప్పి మనకి ఇక్కడ రావడంతో పాటు ఇక్కడ కలర్స్ కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. బ్లాక్, బ్లూ అండ్ ఎల్లో. నాకైతే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే సూపర్ క్రేజీ అనిపించింది. సో కాపీ కొడితే కొట్టారు కానీ ఫెంటాస్టిక్. ఒకవేళ ఇదే డిజైన్ అయినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది డిజైన్? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ఇప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ
ఫోల్డ్ 3 మొబైల్ ఫోన్లో మనకి అండర్ డిస్ప్లే కెమెరాని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఇప్పటిదాకా ఫోల్డింగ్ ఫోన్స్ని అయితే చూసాము. అండర్ డిస్ప్లే కెమెరాల మీద కూడా పేటెంట్స్ అయితే కొన్ని కంపెనీస్ క్లెయిమ్ చేసినాయి, కానీ ఇంతవరకు ఫామ్ ఫ్యాక్టర్లో ఎవరు మనకి ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. మేబీ సూన్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మనకి 2021 ఫస్ట్ లేదా సెకండ్ క్వార్టర్లోనే శాంసంగ్ నుంచి గెలాక్సీ ఫోల్డ్ 3లో అండర్ డిస్ప్లే కెమెరా చూసేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే మాడ్యూల్స్ కూడా ఆల్రెడీ రెడీ చేస్తున్నారంట. సింపుల్ ఏం లేదు, ఆ కెమెరా డిజైన్ ఏదైతే ఉందో అక్కడ ఉండేటువంటి పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా తక్కువగా ఉండటంతో పాటు అవి ట్రాన్స్పరెంట్గా కన్వర్ట్ అయ్యేలాగా వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి లైట్ లోపలికి వెళ్తుంది. సో క్లారిటీ అయితే రెగ్యులర్గా మనం వాడే అంత అవుట్పుట్ అయితే ఉండదు. సో అక్కడైతే కొంచెం తగ్గుతుంది. కాకపోతే మనకి నాచ్లెస్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఫెంటాస్టిక్. దీనికి సంబంధించినటువంటి స్క్రీన్స్ని ఎగ్జాన్ స్క్రీన్స్ అని అంటాము. సో వీటి మ్యానుఫ్యాక్చరింగ్లో శాంసంగ్ ఉందంట. మేబీ సెకండ్ లేదా థర్డ్ క్వార్టర్ 2021లో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ 3లో మనం అండర్ డిస్ప్లే కెమెరాని అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ నుంచి ఒకటి కాదు ఏకంగా 2 రోజులు టోటల్గా మీరు నెట్ఫ్లిక్స్లో ఉన్నటువంటి ఎటువంటి కంటెంట్ అంటే సిరీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతిదీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూడొచ్చు. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ప్రీవియస్లీ దీనికి సంబంధించి ఒక స్కీమ్ అయితే అనౌన్స్ చేసింది, కానీ డేట్స్ని రివీల్ చేయలేదు. ఈరోజు ఆ డేట్స్ని నెట్ఫ్లిక్స్ రివీల్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడంటే డిసెంబర్ 5వ తారీఖు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేసుకొని, అంటే 12 o'clock నుంచి స్టార్ట్ చేసుకొని మీరు డిసెంబర్ 6th అర్ధరాత్రి 12 దాకా, అంటే 5th and 6th 2 రోజులు కూడా టోటల్ ఓటీఏ కంటెంట్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూడొచ్చు. దీనికి ముందుగానే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. సో ఇప్పుడైనా మీరు డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ 2 daysలో మీకు ముందుగానే ఫోన్ నెంబర్కి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎనీవే డిసెంబర్ 5th and 6th డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎల్జీ నుంచి ఎల్జీ రోలబుల్ ల్యాప్టాప్ని తీసుకొని రాబోతుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇప్పటిదాకా మనం రోలబుల్ ఫోన్ని కూడా చూసాం. ఒప్పో ఇన్నో డేస్లో మొన్న వీళ్ళు రీసెంట్గా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. టీసీఎల్ కూడా తీసుకొని రాబోతుంది. అలాగే ఫోల్డబుల్ డిస్ప్లేస్ని కూడా చూసాం. ఇది రోలబుల్ ల్యాప్టాప్ అంట. అంటే డైరెక్ట్గా మనకి ల్యాప్టాప్ అంతా కూడా ఒక చిన్న వాటర్ బాటిల్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పైకి గుంజామన్నట్లయితే స్క్రీన్ వస్తుంది, అలాగే కిందకి ఇటు సైడ్ గుంజామన్నట్లయితే కీప్యాడ్ వస్తుంది. ఈవెన్ ఇందులో వాడేటువంటి వెబ్ క్యామ్ కూడా మనకి రోలబుల్ అంట. సో ఎటువంటి పోర్ట్స్ని మిస్ చేయకుండా కంప్లీట్లీ రోలబుల్ ల్యాప్టాప్ని డిజైన్ చేసేటువంటి ప్రయత్నంలో ఎల్జీ ఉంది. 13.3 inches నుంచి స్టార్ట్ చేసుకొని 17 inches దాకా దీనికి సంబంధించినటువంటి అన్ని స్క్రీన్ సైజెస్లో ఈ ల్యాప్టాప్స్ అయితే మనకు దొరుకుతున్నాయంట. ఈరోజు అఫీషియల్గా వీళ్ళైతే ఒక పేటెంట్ని అప్లై అయితే చేశారు. సూన్ మనం రోలబుల్ ల్యాప్టాప్స్ని కూడా చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఓప్పో నుంచి ఓప్పో రెనో 5 సిరీస్లో ఒకటి కాదు, టోటల్లీ మనకి 3 స్మార్ట్ ఫోన్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. దీంట్లో 3 ఫోన్లలో కూడా 65 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో ఒక డిస్ప్లే వచ్చేటప్పటికి, అంటే ఒక ఫోన్ వచ్చేటప్పటికి మనకి సింగిల్ పంచ్ హోల్ ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది. వచ్చేటప్పటికి సింగిల్ పంచ్ హోలే ఫ్లాట్ డిస్ప్లేనే వస్తుంది. కాకపోతే ఇక్కడ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా ఉంటుంది. మరొక ఫోన్ వచ్చేటప్పటికే ఇది కర్వ్ డిజైన్తో పంచ్ హోల్ కట్అవుట్ తోటి, అలాగే స్క్రీన్ రీఫ్రెష్ రేట్ కూడా హైగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్తోనూ, అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్తోనూ, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865+ ప్రాసెసర్తో ఈ 3 స్మార్ట్ ఫోన్స్ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో అఫ్కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం, కాకపోతే వీళ్ళు లాంచ్ చేసేటప్పటికి 875 వస్తుంది కాబట్టి మళ్ళీ 865తో తీసుకొస్తే కొంచెం అక్కడ మార్కెట్ సేల్స్ ఎలా ఉంటుంది అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్క్. మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈరోజు మరొక పేటెంట్ని అయితే అప్పీల్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి టోటల్లీ 3 folds ఉండేటువంటి ఒక స్మార్ట్ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ 3 foldలో కూడా వింత ఏంటి అని అంటున్నారా? సో ఇప్పటిదాకా ఉన్నటువంటి గెలాక్సీ ఫోల్డ్ ఏదైతే ఉందో ఓన్లీ 1 directionలో మాత్రమే మనం ఫోల్డ్ చేయగలం. ఇది వచ్చేటప్పటికే మల్టిపుల్ డైరెక్షన్స్, అంటే ఇలా ఫోల్డ్ చేయొచ్చు, లేదన్నట్లయితే ఇలా కూడా ఫోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ డిస్ప్లేలో మాత్రం 3 folds ఒక సెగ్మెంట్ లాగా చూపిస్తున్నారు, కానీ వీళ్ళ పేటెంట్ ఏదైతే ఉందో ఎనీ కైండ్ ఆఫ్ ఫోల్డ్స్ తోటి మన ముందు తీసుకొని రాబోతున్నారు అనే విషయం అయితే మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రెచబుల్ ఉంటాయి అంతే. సో ఎనీవే ఆల్మోస్ట్ ఇన్ ఫ్యూచర్లో మనం ప్రతి ఒక్క కంపెనీ దగ్గర నుంచి ఫ్రమ్ ఫ్యాక్టర్లో ఈ ఫోల్డబుల్ లేదా రోలబుల్ డిస్ప్లేస్ అయితే అవకాశం ఉంది. మేబీ 2021 and 2022 ఈస్ గోయింగ్ టు బీ ఏ క్రేజీ ఇయర్ అని నా అభిప్రాయం, ముఖ్యంగా డిస్ప్లే సెగ్మెంట్లో. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ నుంచి షామీ రెడ్మీ 7S ఈ 2 మొబైల్ ఫోన్స్ అయితే మీ అందరికీ తెలిసిందే. సో రెండింటిలో కూడా మనకి జస్ట్ కెమెరా కాన్ఫిగరేషన్స్ తేడా, మిగతావన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఈరోజు మన ఇండియాలో MIUI 12 ఆపరేటింగ్ సిస్టమ్ రోల్అవుట్ అయితే స్టార్ట్ చేశారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా రెడ్మీ నోట్ 7 అలాగే నోట్ 7S యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అప్డేట్. ఒకవేళ రాకపోయినా కంగారు పడకండి, బ్యాచ్ వైజ్ రిలీజ్ చేశారు కాబట్టి విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో మీకు కూడా అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి పబ్జీ నుంచి పబ్జీ మొబైల్ ఫోన్ ఇవాళ
ఇవాళ రేపా లాంచ్ అనే దాని గురించి అయితే మనం రోజు కొన్ని న్యూస్ అయితే వింటూనే ఉన్నాం. ఈరోజు మరొక సరికొత్త న్యూస్ అయితే మన ముందుకు రావడం జరిగింది. ఏకంగా వీళ్ళ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. ఒక సైడ్ మీరు చూసారు అన్నట్లయితే గూగుల్కి సంబంధించినటువంటి ప్లే స్టోర్ లింక్, మరొకటి వచ్చినప్పటికే ఏపీకే లింక్. గూగుల్ ప్లే స్టోర్ లింక్ని మీరు క్లిక్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అయ్యి ఇది కమింగ్ సూన్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు కనుక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ లింక్ని క్లిక్ చేశారు అన్నట్లయితే ఇది వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే చిన్నగా మనకి సర్వర్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. మేబీ ఎప్పుడైతే వీళ్ళకి గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇమ్మీడియట్గా ఈ లింక్స్ అనేవి ఎనేబుల్ చేసి డైరెక్ట్గా మనకి డౌన్లోడ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి యాప్ స్టోర్ లింక్స్ అయితే నాకు ఇక్కడ కనపడలేదు. అంటే ఐఓఎస్కి మేబీ దీనికి మరికొంత టైం పట్టేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. దీని గురించి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.